హల్లెలూయా. దేవుని యొక్క అపారమైన ప్రేమలో మనము ముద్రించబడి ఉన్నాము అనటానికి మనందరం కూడి ఉండటమే. హల్లెలూయా. దేవాది దేవుని యొక్క నామము ధరించినటువంటి మనము ఈ లోకంలో ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ మనకు ఒక ధైర్యం ఉంది. మనము నమ్ముకున్న దేవుడు సజీవుడు, మనలో ఉన్నాడు కనుక మనకేం భయం లేదు అనేటువంటి ధైర్యంతోనే మనం ఉన్నాం. అందుకు మనందరము సాక్షులమే. ఆమేన్. హల్లెలూయా. ఒక రైట్, మంచిది. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి కృప చెప్పి ఈరోజు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ వాక్య సందేశంలోనికి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్దాం అనే వాళ్ళంత గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా. ఓకే, రైట్, మంచిది. చదవబడిన వాక్యం మనందరం విన్నాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 13 వరకు చదవగా మనందరం కూడా విన్నాము. విన్నటువంటి దాంట్లో నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఎన్నెన్నో మాటలు అందులో కనబడుతూ ఉన్నాయి. ఎన్ని కనబడినప్పటికీ కూడా ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉండేటువంటి మాట, మనందరం ఈ రోజున ఇలా కూడి ఉన్నాము అంటే, సహవాసము కలిగి ఉన్నాము అంటే, యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నామంటే, యేసయ్య మాటలు వింటున్నాము అంటే ఒక్కటే కారణము. అది ఏమిటి అనగా సంఘము. మనకి సంఘం అంటూ ఉంది కనుక సంఘములో అనేక మంది కూడి ఉంటూ ఉన్నాము. పరిశుద్ధమైన దేవుని వేడుకుంటూ ఉన్నాము. పరిశుద్ధమైన దేవుని దగ్గర ఉండేటువంటి దీవెనల ఆశీర్వాదములు పొందుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాము. పరిశుద్ధమైన సహవాసము కలిగి కూర్చుంటూ ఉన్నాము. పరిశుద్ధమైన మాటలు వింటూ బలపడడానికి ఇష్టపడుతూ ఉన్నాము. కారణం ఏమిటి అంటే సంఘమే. అయితే సంఘములో మనము ఏమై ఉన్నాము? సంఘము ఉంది మనకి ధైర్యం ఇవ్వటానికి. సంఘానికి శిరస్సై ఉన్న దేవుడు ఉన్నాడు మనకు అభయం ఇవ్వడానికి. శిరస్సై ఉండేటువంటి దేవుని యొక్క శరీరంలో అవయవాలై ఉన్నాము మనము. అవయవాలై ఉండేటువంటి మనము ఈ లోకంలో శరీరమును ధరించుకొని శరీరములో ఉండేటువంటి మానవులమైన మనము ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే దేవుని యొక్క నామములో ఏ సహవాసములో ఎదుగుతూ ఉన్నాము, ఏ సహవాసము కలిగి జీవిస్తూ ఉన్నాము అన్నటువంటిది మనం ఒకసారి గ్రహించగలిగితే ఇందులో కనబడుతూ ఉంది. చదవబడిన వాక్య భాగంలోనికి వెళితే, ఈ రోజున సంఘానికి శిరస్సై ఉన్న యేసు ప్రభు గారు ఆయన యొక్క పరిపాలన క్రిందకు మనల్ని నడిపించాడు. నడిపించినటువంటి దేవాది దేవుడు ప్రతి క్షణము ప్రతి గడియ కూడా మన యందు మన మీద మనతో ఆయన ఉంటూ ఆయన కనుదృష్టి ఉంచుతూ ముందుకి ఎల్లప్పుడూ కూడా ఆయన చేయి పట్టుకొని నడిపిస్తూ ఈ సహవాసాన్ని మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మొదటిగా సంఘములో ఉండేటువంటి వారికి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉండే మాట ఏంటంటే, ఎక్కడ నా నామము పేరిట 2 లేక 3 కూడి ఉందరో అక్కడ అంటే అది ఒక సంఘము. ప్రారంభంలో దేవాది దేవుడు చెబుతూ ఉండే మాట ఏమిటంటే, సంఘము అనేటువంటిది మొదటిగా 2తోనే ప్రారంభమైంది. సంఘము అనేటువంటిది 2తో ప్రారంభమైంది. 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ ఆ సంఘముగా ఏర్పాటు చేసుకొని ప్రారంభము నుండి కూడా ఇప్పటికి చూస్తే సంఘము విస్తృతం అవుతూ ఉన్నది. ఎక్కడ చూసిన సంఘంలో అసలు సంఘం అంటే పరిశుద్ధమైన దేవునిని ఆరాధించుట, లేదా ఆరాధించు స్థలము, లేదా పవిత్రమైన స్థలము, లేదా పవిత్రమైన సహవాసము, లేదా పవిత్రముగా కూడియుట, లేదా దేవాది దేవుని యొక్క నామమును కొనియాడుట. ఈ రకరకాలుగా చెప్పుకుంటున్న పాత నిబంధన కాలంలో చూస్తే చర్చ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి సంఘము.
ఈ సంఘం అనేటువంటిది సంఘమునకు శిరస్సు అయి ఉండేటువంటి యేసు ప్రభు గారు ఆయన శరీరంలో ఉంటున్న మనము అవయవాలుగా ఉంటూ ఏ అవయవము కూడా పాడై ఉండిట ఆయన యొక్క దృష్టికి మంచిది కాదు. అయితే ఏం చేయాలి? పాడైపోకుండా ఉండడానికి, బాగుపడడానికి దేవాది దేవుని యొక్క నామములో రక్షించబడిన మనందరం కూడా ఒక సహవాసములో ఎదుగుతూ ఉన్నాం. ఎక్కడ నా నామం పేరిట ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటురో అక్కడ ఆ స్థలంలో వారి మధ్య నేను ఉండేదని సెలవిచ్చిన గొప్ప దేవుడు ఈ రోజున మన మధ్యలో ఉన్నాడన్న నిదర్శనము ఇదే. ఆమేన్, హల్లెలూయా. అసలు ఈ సంఘం అనేటువంటిది మొట్టమొదటిగా చూస్తే ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అనేటువంటి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సంఘములు నేటి సమాజములలో చూస్తే సంఘాలు అనేకమైనవి ఉన్నాయి. జాగ్రత్తగా విందాం. సంఘములు అనేటువంటివి అనేకమైనవి ఉన్నాయి, కానీ అందులో పరిశుద్ధమైన సంఘము ఏది అంటే క్రైస్తవ సంఘమే. ఆమేన్, హల్లెలూయా. అంటే క్రైస్తవులు కూడి ఉండేటువంటి స్థలము, క్రైస్తవులు సహవాసం చేసేటువంటి స్థలము, క్రైస్తవులు ఆరాధించేటువంటి స్థలము, క్రైస్తవులు అనబడిన వారు దేవుని మహిమపరిచేటువంటి స్థలము. ఈ స్థలములో దేవాది దేవుడు ఉన్నాడు కనుక ఆ సంఘంతో మనకి పని లేదు. ఈ సంఘముతో మనకి పని ఉంది కనుక ఈ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటంటే మనలో ఆయన యొక్క ఆత్మ ఉంది. మనలో ఆయన యొక్క ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా లీనమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లీనమై ఉన్నది. ఆ యొక్క మనిషి ఇప్పుడు ఏం చేయాలి? సంఘంలో ఆయన యొక్క పాత్ర ఏంటి? ఆయన అసలుకి దేవాది దేవునిలో ఎదుగుతూ ఉన్నాడా? ఎదుగుతూ ఉండడానికి అనేకమైన ప్రణాళికలు వేస్తూ ఉన్నాడా, లేకపోతే వెయ్యలేదా? వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నాడా, నడవలేదా? కొన్ని వాక్యాధార మూలంగా చూద్దామండి. వాక్యం అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యములు బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మంచిదా? 9 నుంచి వాకించదు. అందులోనే 11:9 రెండవ మారు చదవండి. ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 9 నుంచి చదవండి. రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చెను. మంచిది. అలాగే చూస్తే దేవాది దేవుని యొక్క నామంలో అదే అధ్యాయంలో స్టెఫను ఉన్నారు, బర్నబా ఉన్నారు, పౌలు అనబడిన సౌలు ఉన్నారు. నా మాట వినండి జాగ్రత్తగా. పౌలు అనబడిన సౌలా, సౌలు అనబడిన పౌలా? ఏమండి మీరు ఆగండి, పౌలు అనబడిన సౌలు. మీరు చెప్పండి. కరెక్టే కదా? ఒకసారి మీరు చెప్పండి. ఓకే, రైట్. పౌలు అనబడిన సౌలు, ఈ ముగ్గురు కూడా మొదటిగా స్టెఫను అదే అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం నుండి 6వ అధ్యాయంలో చూస్తే 7 సంఘ సభ్యులైన పెద్దలు కనబడుతున్నారు. ఆ పెద్దలైన వారు మొదటిగా చూసుకున్నారు. వాక్యం చూద్దాం. అందులోనే 6వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకిరు, నికానోరు, తిమోసు, పెర్మనాసు, యూదుల మతప్రవిష్టులను, అంతియోకీయు వారును నికోలాసు అను వారిని ఏర్పరచుకొనెను. ఈ సంఘములో అనగా 7 వ్యక్తులు కనబడుతూ ఉన్నారు సంఘంలో. అంటే మిగతా వాళ్ళు కనబడలేదా? కాదు, అక్కడ అర్థం. 7 పెద్దలైనటువంటి వారు ఒక దేవుడు నియమించబడినటువంటి దానితో నింపబడ్డారు అనడానికి వీరిని చూపెడుతూ ఉన్నారు. దేవుడు తన ఆత్మతో, దేవుడు తన శక్తితో, దేవుడు తన బలముతో నింపినటువంటి వారిని ప్రత్యేకపరిచి వారి యొక్క పేర్లను వ్యక్తం చేశాడు. అక్కడ
ఈ 7 ఒకడు స్టెఫను. ఈ స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆయా స్థలాలలో దేవుని యొక్క వాక్యము అందిస్తూ ఉన్నాడు. ఆయన ఆయా స్థలాల్లో దేవుని యొక్క వాక్యం అందిస్తూ ఉండేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆ యొక్క స్టెఫను చేస్తూ ఉండేటువంటి కార్యాలు అనేకమైన ప్రజల దృష్టిలోకి వెళ్ళిపోయిన తరువాత వారు కూడా కలిసి ఒక సంఘంగా ఏర్పడిన తరువాత బర్నబా వచ్చాడు. ఈ బర్నబా వచ్చిన తరువాత బర్నబా అనేటువంటిది మీరు చదువుకున్న తరగతుల్లో ఏ సబ్జెక్ట్ అది? బర్నబా అంటే బృహస్పతి. ఓకే, అదే సబ్జెక్ట్ పని సోషల్ సాంఘిక శాస్త్రము. అంటే ఈ మాట ఎందుకు చెబుతుందనంటే మనము ఏ మాట ప్రస్తావించబడినా మనము చదువుకున్న పుస్తకంలోనే ఇది. ఈ బర్నబా అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే సేవ పరిచర్యలో కొనసాగుతూ ఉంటుండగా దేవుని యొక్క ఆత్మ చేత ఆయా స్థలాల గుండా దేవుని యొక్క సువార్త అందిస్తూ ఉంటుండగా అనేక మంది శ్రవణ చేస్తూ ఉండేటువంటి సువార్త ద్వారా రక్షించబడుతున్నారంటూ ఈయన చేసిన ఈ మాట విన్నాడు బర్నబా. ఈ బర్నబా విన్న తరువాత ఈ పౌలు అనబడిన సౌలు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? బర్నబా. వెళ్ళిన తర్వాత వీళ్ళంతా కూడా దేవుని యొక్క వాక్యానికి చెవునిచ్చారు. 1 హృదయం ఇచ్చారు. 2 ఆసక్తి కలిగినటువంటి వారుగా దేవుని యొక్క వాక్యం తట్టు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండినందువలన అక్కడ ఏర్పరచబడినటువంటిది ఒకసారి ఇప్పుడు చదివారు 11:26 అపొస్తలుల కార్యం మరొకసారి ఇప్పుడు చదువు 11:26. ఒక్క సంవత్సరం అంతయు సంఘంగా కూడి ఉండి బహుజనులకు వాక్యమును బోధించిన. అక్కడ కనబడుతుంది, ఆ సంఘం పేరు కూడా కనబడుతుంది. అది క్రైస్తవులు అనబడినటువంటి వారు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా వింటున్నారు అంటే వారికి అర్థం కావడానికి దేవుని యొక్క మాటలు అక్కడే జాగ్రత్తగా వింటూ 1 సంవత్సరం పాటు ఆచితూచి వాక్యములోనే నిమగ్నమైపోతూ అప్పుడు క్రైస్తవులు అయ్యారంట వాళ్ళు. అక్కడ సంఘం ఏర్పరచబడిన తరువాత క్రైస్తవులు అనబడిన ముద్ర ఏర్పడినప్పుడు వారు దేవుని యొక్క వాక్యానికి చెవినిచ్చారు, హృదయం ఇచ్చారు, మనసు ఇచ్చారు. అయితే సరే, మీ మనసు ఇచ్చినటువంటి వారు, వాక్యం మీద తీవ్రత తృష్ణ కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారో కొన్ని మాటలు సంఘము అంటే ఏమిటో ఇప్పుడు చదువుతున్నాం. కొంతమంది కలిసి ఉండినటువంటి వారు అక్కడ ఉండిగా దేవుని చేత ఏర్పరచబడ్డారు కనుక వారికి ఒక ముద్ర ఉంది, క్రైస్తవులు అనబడినటువంటి ముద్ర. అయితే క్రైస్తవులు అనబడినటువంటి వారు సంఘంలో ఏం చేయాలి? కొన్ని మాటలు జాగ్రత్తగా చూద్దాం. మొదటి మాట రోమీయులకు రాసిన పత్రిక 12:10. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో మంచిదమ్మా. క్రైస్తవ సంఘములో క్రైస్తవులు అనబడినటువంటి వారు యేసయ్య నామములో జీవిస్తూ ఉన్నవారు సంఘములో చేయవలసిన మొదటి పని ఏమిటి అంటే ఒకరికి ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు దయానురాగము కలిగి ఉండాలి. ఒకరి యందు ఒకరు ప్రేమ అనేటువంటి తీవ్రత ఆశ కలిగిన వారై ఉండాలి. ఒకరి యందు ఒకరు అసూయపడినటువంటి వారుగా కాకుండా ప్రేమతో వారు కలిసిమెలిసి సంఘంలో ఉండాలి. అలా ఉండగలిగితే క్రైస్తవుల యొక్క జీవితంలో దేవుడు ఉంచినటువంటి వాక్యం వారిలో. అందుకని ఒకరి పట్ల ఒకరు దయ కలిగిన వారుగా ఉండాలి, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, దయానురాగము కలిగిన వారుగా ఉండాలి. ఇలాగ ఉండగలిగితే క్రైస్తవుడు అనబడిన వాడు అతని వాడికి వెళ్ళినప్పుడు వాడు స్టేట్మెంట్ ఇస్తాడు. నేను చూసి దేవుడు నిన్ను చూసి ఘనత పొందుతాడు, నిన్ను అభినందిస్తాడు. సంఘములో ఆ పని మొదటిగా మనం చేయాలి. అలాగూ చేయగలిగితే దేవాది దేవుడు నిన్ను చూసి ఏ పరిస్థితిలో మర్చిపోడండి. క్రైస్తవుడిగా నీవు ఉండేటువంటి స్థితిలో ఈ రకంగా నీవు ఉండాలి. సంఘములో ఈ రకంగా ఉండకపోతే నీలో సరైనటువంటి ప్రేమ లేదు, అనురాగం లేదు, దేవుని యొక్క దయ లేదు, ఆశ లేదు.
వాక్యం పట్ల తృష్ణ లేదు అన్నటువంటి క్లియర్గా వాక్యం బోధిస్తూనే ఉంటుంది. కనుక మరొక మాట చదువుతామండి. గలతీయులకు రాసిన పత్రిక 6:2. ఒకని భారములను భరించి ఒకని భారములు ఒకరు భరించి ఇలాగు క్రీస్తు నియమమును ఆ. పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారములు ఒకరు ఏం చేయాలి? భరించాలి. గమనించండి. ఉదాహరణకి దున్నబడినటువంటి ఎద్దులు ఉన్నాయి, 2 దున్నుతూ ఉండేటువంటి ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దు అనుకుంటుంది నా భారం నేను భరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సరిపోద్ది అని అనుకోదు. ఆ ఎద్దు ఏమనుకుంటా తెలిసిన, సకల మానవాల్ని దృష్టిలో పెట్టుకొని సకల మానవాల కొరకు నేను ఒక మంచి పని చేయాలి, మంచి పని చేస్తూ నా యజమానుడిని నేను తృప్తిపరచాలి, నా యజమానుడు చెబుతున్నట్టుగా నేను నడుచుకోవాలి. గమనించండి. ఎద్ద అనుకుంటూ ఉంది నా భారం నేను మోసుకుంటూ ఉంటే సరిపోదు, నేను సమస్త మానవాల్ని దృష్టిలో పెట్టుకొని నాకు అప్పగించబడినటువంటి ఆ భూమిని అంతటిని కూడా నేనేం చేయాలి? దున్నాలి. నా యజమానుడు చెబుతున్న ప్రకారంగా నేను చేయాలి. అలా చేయగలిగితే నా భారం అనేటువంటిది ఇతరుల మీద మోపకుండా నా భారం నేనే భరిస్తాను అని అనుకుంటూ ఇతరుల యొక్క భారం అంటే తన యజమాని యొక్క భారం అంటే బాధ్యత, ఇతరుల యొక్క బాధ్యతను కూడా ఆ ఎద్దు స్వీకరించి ఆ భూమిని అంతటిని కూడా దున్ని మంచి పంటను సమకూరుస్తున్నట్టుగా మనకి తెలియపరుస్తూ ఉంది. కారణం ఏంటంటే ఎద్దు దున్నుతూ ఉండేటప్పుడు యజమానుడు ఎలా చెబితే అలాగే చేస్తుంది. నీ భారము నేను మోయను అంటే కుదరదు. కారణం ఏంటంటే సమస్త మానవాళ్ళని దృష్టిలో పెట్టుకుంది ఆ యొక్క ఎద్దు. అలాగే తన యజమానిని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారంగా నడుస్తుంది. అందుకే ఒకరి భారము ఒకరు ఏం చేయాలి? భరించాలి. వాడు ఎలా పోతే నాకెందుకు, ఆమె ఎలా పోతే నాకెందుకు. ఒకరికి ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒకరికి ఒక బాధ వచ్చినప్పుడు, ఒకరికి ఒక కష్టం వచ్చినప్పుడు సంఘము నాకు ఉందే అనేటువంటి ధైర్యం పుట్టించాలి. అన్నదానికి చెబుతున్నాను. మరి అది చెప్పకుండా నాకైతే తెలియదుగా చెప్తున్నాను. మా తమ్ముడికి యాక్సిడెంట్ జరిగింది. నేను ఎక్కడ ఉన్నాను. ఆ రాత్రి వెళ్ళలేని పరిస్థితి, నేను వెళ్ళలేదు కూడా. ఒక వ్యక్తి కూరుకొని సంఘానికి లెటర్ రాశాడు. ఆ సంఘానికి అంటే నా తల్లి సంఘం లెటర్ రాసేసారు. ఒక్కొక్క వ్యక్తి ఎంప్లాయీస్ అయ్యి ఉంది 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 3,000 రూపాయలు ఎత్తేసి మొత్తం కలిపి ఆయన యొక్క బాధ్యతను భరించేశారు. ఆమేన్, హల్లెలూయా. సంఘము 20,000 ఇచ్చింది. అక్కడ సంఘము మొత్తం మిగతా వాళ్ళంతా కూడా ఆయా చోట్లగా ఎక్కి ఆ ద్రవ్యాన్ని సమకూర్చి ఆయన కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా 1,45,000 అంతా అయిందంట. అదంతా కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి వారే బాధ్యత తీసుకున్నారు. కనీసం ఒక అన్నయ్యగా నేనేం చేయలేదు, నేనేం సలహా కూడా ఇవ్వలేదు, వాళ్ళే తీసుకున్నారు. కారణం ఏంటేసిన నాకంటూ ఒక సంఘం ఉంది. ధైర్యాన్ని పుట్టించేటువంటి రీతిలో ఒక మనిషి ఒకరి భారము ఒకరి ఎడల, ఒకరి భారము ఒకరు, ఒక బాధ్యత ఒకరు ఏం చేయాలంటే భరించాలి. నా అంతటా నేనే ఉండాలి, నా అంతట నేనే జీవించాలి, నా అంతట నేనే బ్రతకాలి, నా అంతటా నేనే ఎవరైనా పోతే నాకెందుకు అనేటువంటి సంఘం కాదు. మరి ఏం చేయాలి? ఒకరి బాధ్యత మరొకరు బాధ్యత కలిగినటువంటి రీతిలో ఉండగలిగితేనే సంఘము. సంఘంలో ఉండేటువంటి ఒక పాత్రగా ఉంటున్న నీ జీవితంలో నువ్వేం చేయగలుగుతున్నావు? సంఘం వెనుకంచి నాకు తెలుసుమా, నేను వెళితే వాళ్ళు చెప్పే మాటలు, ఇది చేసేవన్నీ కూడా నాకేది లేదు, వాళ్ళు చెప్పింది అది ఎలాగా, ఇవన్నీ ఎవరు భరించారు, ఏం చేశారు, ఏంటంటే అప్పుడు చెబుతూ ఉండేటువంటి మాట. ఒక మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడే, దేవుని యొక్క నామమును స్వీకరించిన వాడే సంఘంలో ఉంటున్నా. నేను క్రైస్తవుడిని కనుక క్రైస్తవునిగా నా బాధ్యత ఏమిటి? క్రైస్తవునిగా నేను ఎవరి బాధ్యతనైనా భరిస్తున్నానా? భరించడం అంటే మోయిట. మానవుని యొక్క జీవితంలో ఏ ఒక్కరైనా ఆ రకముగా ఉండగలిగితే దాన్ని చూసినటువంటి దేవాదేవుడు నిన్ను చూసి హర్షిస్తాడు, మహిమపరుస్తాడు. యేసయ్య నామములో ఒక వ్యక్తి అంటున్నాడు, ఎంత డబ్బు నేను ఏం చేసుకుంటాను, ఈ డబ్బు నాకు అక్కర్లేదు, అది ఏం చేస్తావు?
యేసయ్య నామములో రక్షణ పొందినటువంటి వారికి నేను ఒక మంచి పని చేయాలి. వారం రోజుల క్రితము నేను ఈ మాట వినిందే మీకు చెప్తున్నా. ఏంటో మంచి పని అంటే, సేవకులు అనబడినటువంటి వారు చాలా మంది పేదవారు ఉన్నారు కనుక వారికి ఒక్కొక్క యాక్టివ్ బండి ఇవ్వగలిగితే ఎంత బాగుంటుందన్న ఒక ఆలోచనలోనికి వచ్చాడు అంటారు. వినిన మాటలే చెప్తున్నా. ఇదే ఎవరు చెప్పారు? ఒక పాస్టర్ గారు నాకు చెప్పారు వారం రోజుల క్రితం. సరే మంచిదేనా, ఇస్తే తీసుకో అని చెప్పేసి అనేసాను నేను కూడా. యేసయ్య నామంలో ఒక బాధ్యత భరించినటువంటి వాడుగా నేను ఉండగలిగితే యేసయ్యకు ఎంత మహిమ కలుగుతుంది. ఆయన ఆశీర్వాదాలన్నీ నీవే. ఆయన బాధ్యత నాకు అక్కర్లేదు, వారి బాధ్యత నాకు అక్కర్లేదు, వారి భారం నాకు అక్కర్లేదు. ఒకరి భారము ఒకరు భరిస్తూ అతని వారి యొక్క భారమును అనగా బాధ్యతను నీవు స్వీకరించగలిగితే ఆశీర్వాదాలన్నీ నీవేనండి. అందుకే ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి, ఒకరి ఎడలే ఒకరు ప్రేమానురాగము కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు దేవుని యొక్క సానుభూతి కలిగి ఉండాలి. అలా ఉండగలిగితే ఆశీర్వాదాలు నీవన్న సత్యాన్ని గ్రహించాలి. ఎందుకు అనగా సంఘములో మనందరం కూడా ఈ 5,000 లాగా ఉన్నాం. ఏ ఒక్కరు బాధపడినా ఏ ఒక్కరు చూడకూడదు. అందుకు అంటుంది కదా వాక్యము, ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలమ్మా? ఇప్పుడు చదివే కదా 6:2 గతి. ఒకరి ఎడల ఒకరు, ఒకరి ఎడల ఒకరు, ఒక కుటుంబం పట్ల మరొక కుటుంబము, ఒకరి యొక్క ఘనత విషయంలో మరొక ఘనత విషయంలో దయ చూపు వారి ఎడల నేను దయ చూపుదును, కఠినులు ఎడల నేను వికటము చూపేదాను. దయ చూపిస్తూ ఉండేటువంటి వారి పట్ల దేవుడు మరింకా దయ చూపుతూ ఉంటాడు. ప్రేమ చూపిస్తూ ఉండేటువంటి వారి పట్ల దేవుడు ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. కారణం ఏంటండి? వాక్యము నెరవేర్పు. వాక్యము నెరవేర్పు నీ జీవితంలో ఉండాలి, అది జరగాలి. కారణం చేయాలి, ఇవి నువ్వు చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే ఎవరి బాధ్యతలో వారే మోసుకుంటూ, ఎవరి భారాలు వారే మోసుకుంటూ అసలు వాళ్ళ పట్ల నాకెందుకు అన్నటువంటి రీతిలోనే ఉండిపోతూ ఉంటున్నాం. అలాగొకటి వాక్యం మనకు సెలవిస్తుంది, ఒకరి ఎడల ఒకరు, ఒక కుటుంబం పట్ల మరొక కుటుంబము, ఒక మనిషి పట్ల మరొక మనిషి, ఒకరు ఎలాగంటే దయ కలిగి జీవించిన వారుగా ఉండాలి. అలా జీవించగలిగితే యేసయ్యకు మహిమ కలుగుతుంది, నీకు నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదాలు కలుగుతున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట చూద్దామండి. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలోకి వెళ్దాం. 11వ వచనం చూద్దాం. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. క్రైస్తవులు మనబడిన మనము, యేసయ్య నామమును అంగీకరించిన మనము, యేసయ్యతో జీవిస్తూ ఉన్నాం అనుకుంటూ మనము, యేసయ్యలోనే నిలిచి ఉన్నాం అనేటువంటి మనం ఏం చేయాలంటే అక్కడ జాగ్రత్తగా ఉన్నాయి. మనం ఆడుతూ ఉండేటువంటి మాటల్లో ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలంటే హెచ్చరించేవారుగా ఉండాలి. తప్పు చేస్తే తప్పు దిద్దేవాడుగా ఉండాలి, తప్పు చేస్తే సరిచేసేవాడుగానే ఉండాలి. ఇది క్రైస్తవ సంఘము. మామూలు సంఘాలు చాలా ఉన్నాయి, వాటి లాంటి సంఘము ఇది కాదు. ఏ సంఘం ఇది? పరిశుద్ధ సహవాసము కలిగిన సంఘం ఇది. ఈ పరిశుద్ధ సహవాసము కలిగిన సంఘంలో నీవు ఉన్నావు కనుక ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత అనేటువంటిది హెచ్చరించాలి. ఒకరి పట్ల ఒకరు హెచ్చరిక చూపించే రీతిలో ఉండాలి. అలా ఉండగలిగితే నీ జీవితం అంతా కూడా ధన్యకరమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవులు మనము ఈ లోకములో ఒక ప్రత్యేకించబడిన వారము, ఒక ప్రత్యేకత చూపించబడిన వారము, ఒక ప్రత్యేకత నడిచినటువంటి వారము. ఆ క్రైస్తవులు అండి. కానీ వారిలో కనీసమైన ఎంతైనా పిసరంతైనా మార్పు లేదు అనే స్టేట్మెంట్ కంటే ఇలాగ ఒకరి పట్ల ఒకరు దయ కలిగినటువంటి వారుగా, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగం కలిగిన వారుగా, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగం కలిగినటువంటి వారుగా దయ చూపిస్తూ ఒకరి పట్ల ఒకరు హెచ్చరించేవాడుగా ఉండగలిగితే అది దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం. అందుకని ఒకరి పట్ల ఒకరు హెచ్చరించిన రీతిలో ఉండాలి.
ఆడు అలాగే చేస్తాడు, మనం ఇలాగే చూద్దామంటే వాక్యం అని సెలవిస్తుంది. తప్పు చేసిన వాడు తప్పులాగే ఉండనేమో, పాపం చేసిన వాడు పాపం చేసినట్లుగా ఉండేమో. ఆడు ఎప్పుడు మారుతాడు మరి? అందుకని ఈ రోజున ఏం చెబుతూ ఉన్నాడంటే, ఆ తప్పు చేసిన వాడిని నువ్వేం చేయాలి? హెచ్చరించాలి. ఒకరికి ఒకరు హెచ్చరించుకోగలిగితే, ఒకరి పట్ల ఒకరి దయ చూపుకోగలిగితే, ఒకరి పట్ల ఒకరి ప్రేమను రాగము చూపించుకోగలిగితే, క్రైస్తవుడిగా ఉంటున్న నీ జీవితంలో ముద్ర వేయబడింది కనుక నీ ద్వారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతాయండి. క్రైస్తవుని యొక్క లక్షణాలు ఇవి. క్రైస్తవుడిగా చేయాల్సినటువంటి విధి, ఆ విధిలో నేను కూడా ఉండాలి. మరొక మాట చూద్దామండి, మరొక మాట చూద్దాం. మొదటి యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12. యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11-12. మనము ఒకరినొకడు అలాగాగదు అమ్మ. మొదటి నుంచి కూడా మనము వినినటువంటి మాట ఏంటంటే, ఒకరి ఎడల ఒకరు, ఒకరి పట్ల ఒకరికి ఒకరు ఏం చేస్తూ ఉండాలంటే, పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాట, ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. కారణం ఏంటంటే, దానికి మాదిరి చూపించినటువంటి దేవాది దేవుడు అంటున్నాడు, నేనే మొదటిగా మిమ్మల్ని ప్రేమించుచున్నాను. నేను ప్రేమించుచున్నాను కానీ మీరు ఒకరిని ఒకరు ఏం చేయాలి? ప్రేమించుకోకూడదు. అలాగ ఉందండి. అసలు ప్రేమ అంటే ఏంటి? కౌగిలించుకోవడం అంటారా? ప్రేమ అంటే ఏంటి? ఒకరికొకరు ఇలా పట్టుకోవడం అంటారా? మరి ప్రేమ అంటే ఏంటి? ఒకరి పట్ల ఒకరు దయ చూపడము, ఒకరి పట్ల ఒకరు అనురాగము కలిగినటువంటి వాడిగా ఉంటూ, ఒకరి ఎడల ఒకరు హెచ్చరించుకోవడంలో ఉంటూ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపుతూ ఆసక్తి కలిగినటువంటి వారుగా వాక్యముతో ముందుకు నడుస్తూ, వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండినట్లుగా ఉండగలిగితే వాక్యం అదే చెబుతుంది. ఇది క్రైస్తవుల యొక్క విధి. నేను క్రైస్తవుడిని అండి, ఎప్పుడు నమ్ముకున్న ప్రభువుని అంటే చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం నమ్ముకున్నాను నేను అంటావు. మంచిదే, కాదన్నావు. అయితే నమ్ముకునే నీవు ఒక క్రైస్తవుడిగా ముద్ర వేయబడింది కనుక, ముద్ర వేయబడిన దాని ప్రకారం నీ లక్షణాలు ఏంటి, నీ గుణాలు ఏంటి? ఒక్కొక్క పేరు ఒక్కొక్క మనిషి యొక్క జాతకం, ఒక్కొక్క మనిషి యొక్క జాతకం చేత మీకు తెలిసలేదు. ఉదాహరణకి దేవాది దేవుని యొక్క నామలు చాలా రకమైన పరిశుద్ధ గ్రంథాల పేర్లు పెట్టుకుంటాం. జాతకాలు చూస్తే ఒకలాగా ఉంటాయి, ప్రవర్తన చూస్తే ఒకలాగా ఉంటాయి, పేర్లు చూస్తే ఒకలాగా ఉంటాయి, జీవితం చూస్తే ఒకలాగా ఉంటుంది, నడత చూస్తే ఒకలాగా ఉంటుంది. అంటే వీటన్నిటికి జవాబు లేదా? గ్రంథమే. నీ జీవితంలో మార్పు చెందాలి. నేను క్రైస్తవుడు. అది క్రైస్తవుని యొక్క లక్షణాలు ఏంటి? ఇప్పుడు చెబుతుంది, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అందుకే సంఘం అండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపిన వారిగా ఉంటూ ఆ ప్రేమలాగే ఉండాలి. కారణం ఏంటి? ప్రభు చెప్పాడు అది. అంటే చేద్దాం. కయ్యేను వంటి వారమై ఉండాలా? ఉండదు. కారణం ఏంటి? తన తమ్ముడిని చెప్పేశాడు. అంటే చెప్పేశాడంటే ఆయనలో ఏముంది? ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా చుట్టుముట్టేశాయి ఆయనలో. మరి మనలా ఉండడానికి వీలు లేదు కదా. క్రైస్తవులం మనము. కయ్యను వంటి వారు ఏ పరిస్థితిలో ఉండకూడదు. ఆయన యొక్క లక్షణాలు ఏ పరిస్థితిలో మనలో ఉండకూడదు. కారణం ఏంటంటే, దేవాది దేవుని యొక్క నామంలో మనము ప్రేమ అనేటువంటి దాంట్లో ఇమిడి ఉన్నాం. ప్రేమ అనేటువంటి బంధము చేత ముడిపడి ఉన్నాం. ఆ బాంధవ్యంలోనే ఉండాలి, ఆ బంధంలోనే ఉండాలి. కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగిన వారముగానే ఉండాలి. అసలు ప్రేమ అంటే ఏంటి? నీవు ఆజ్ఞలు పాటిస్తే, నేను ఆజ్ఞలు పాటిస్తే మన మధ్యలో ఉండేది ఏంటి? ప్రేమే. నువ్వు పాటించకపోయి నేను పాటిస్తే, నేను పాటించకపోయి నువ్వు పాటిస్తే మన మధ్యలో ప్రేమ అనేటువంటి బంధం ఉండదు. అసలు సంఘం అనేటువంటి ఉంది. సంఘంలో నేను ఒక పాత్రని కనుక, నాకు ఒక బాధ్యత ఉంది కనుక, నా బాధ్యత ప్రకారంగా నేను ఈ పని చేయాలి. ఏంట పని? ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ. ఈ ప్రేమ ఈ రోజు ఉంటే రేపు మారిపోయేది కాదు. మళ్ళీ ఒకటి ఉంది. ఏంటి? వాక్యం అలా చెబుతుంది, ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏంటి ప్రయోజనము అంటుంది కదండి. ప్రేమించిన వారిని ప్రేమించకపోతే నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రోజుల్లో. ప్రేమించిన వారిని ప్రేమించకపోతే నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వాక్యం చెబుతుంది, దేవుని యొక్క ప్రేమ అది
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకే రీతిగా మారనది మరువనది శాశ్వతమైనది కనుక ఆ ప్రేమ కలిగిన వారిగా ఒకరి ఏడలో ఒకరు ఉండాలి, జీవించాలి. అలాగ జీవించగలిగితే నీవు క్రైస్తవుడివి, క్రైస్తవుని యొక్క లక్షణాలు, క్రైస్తవుని యొక్క సహవాసంలో నీవు ఉన్నావన్న సత్యాన్ని గుర్తించి క్రైస్తవుని యొక్క అపరిశుద్ధ ఆరాధనలో దేవుడు ఉన్నాడన్న సంగతి నీవు తెలుసుకుంటే అవతల వారిని నిన్ను చూసి మారడానికి అవకాశాలు ఉన్నాయి. మానవుని యొక్క జీవితంలో ఒకటి గ్రహించండి, దేవుడు ముద్ర వేశాడు దేనికి? ప్రేమ అనేటువంటి దానికి. దేనికి ముద్ర వేశాడు? క్రైస్తవుడు అనబడిన దానికి. దేనికి? సంఘం అనేటువంటి దానికి. సంఘంలో నీవు ఉన్నావు, నీ ఉండి నీ యొక్క బాధ్యత ఏమిటి అన్నది ఒక ప్రశ్న వేసుకుంటే, నా బాధ్యత ఏమీ లేదు అని అనుకుంటే కుదిరేది కాదు. కారణం ఏంటి? ఆయన శరీరంలో మనందరం కూడా ఒక్కొక్క అవయవమై ఉన్నాము. మరి ఏ అవయవ లోపమైనా సరే బాధే. మరి అవయవాల లోపము ఉండకుండా ఏం చేయాలి? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారిగానే ఉండాలి. క్రైస్తవుని యొక్క లక్షణము లేదా క్రైస్తవుని యొక్క విధి, ఆ విధిని నువ్వు పాటించగలిగితే యేసయ్యకు మహిమ కలుగుతుంది. ముగిస్తున్నాను, ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. దేవాది దేవుని యొక్క నామములో మంచి ఎగ్జాంపుల్ సమరయుడు ఉన్నాడు. మనలాంటి క్రైస్తవుడు కాదు, మనకులాగా రక్షణ పొందుకున్నవాడు కాదు, మనకులాగా దేవుని యొక్క మాటలు వినేవాడో వినలేదో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క నామమును బట్టి పరిశుద్ధమైన దాన్ని గ్రహించి తెలుసుకోగలిగి ఆ యొక్క పూటవాని యొక్క కూలివాని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక వ్యక్తిని పెట్టాడంట. అంటే ఏముందంటారు? దేవుని యొక్క మనసు లేదా? దేవుని యొక్క ఆలోచన లేదా? దేవుని యొక్క తలంపులు లేవా? దేవుని యొక్క చిత్తము నెరవేర్చే రీతిలో అయ్యాడు పాటించడం లేదా? కారణం ఏంటి? అతని ముందు ఇద్దరు వెళ్ళిపోయారంట, లేవీయుడు, యాజకుడు. వాళ్ళెవరు? ప్రత్యేకించబడినటువంటి దేవుని యొక్క బిడ్డలే, సేవకులే. కానీ వారు చూసి వెళ్ళిపోయారంట. ఈ అన్యుడనబడిన వాడు ఆ త్రోవ గుండా లేదా మార్గం గుండా లేదా ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు జరుగుతూ ఉన్న విషయం ఏంటంటే, పడి చూస్తూ ఉండేటువంటి ఆయన్ని చూశాడంటే ఈయన. చూసిన వెంటనే నాకెందుకు ఆ పరిస్థితి? వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు క్రైస్తవులై ఉండి కూడా వెళ్ళిపోతూ ఉండేటువంటి వారికి లాగా నేను వెళ్ళిపోతాను అనుకోలేదు ఆయన పడిపోయి ఉండేటువంటి ఆయన్ని ఈయన చూసి ఏమన్నాడండి? పట్టించుకున్నాడు, ప్రేమ చూపాడు, దయ చూపాడు, సానుభూతి చూపాడు, కరుణ వాత్సల్యత చూపాడు. మరి రక్షించబడిన నీ జీవితంలో వాక్యం సెలవిస్తుంది కదా, ఏమని? ఒకరి పట్ల ఒకరు, ఒకరి ఎడల ఒకరు, ఒకరి బాధ్యత మరొకరు. ఇవన్నీ కూడా భరించుకోగలిగితే, అవన్నీ కూడా ప్రేమపూర్వకంగా చేసుకోగలిగితే దేవుని యొక్క ప్రేమ వారిలో ఉంటుందన్న సత్యాన్ని గ్రహించాలి. ఈ సమరయుడు అనబడిన వారికి దేవుడు బిరుదిచ్చాడు. ఏ సమరయుడైనా మంచి సమరయుడు. అబ్బా, ఈయన మంచి మనిషిని ఎందుకు అనలేదు? ఆయన మంచి పని చేయలేదు, మంచి మాట్లాడలేదు, మంచిగా హెచ్చరించలేదు, మంచిగా దయ చూపట్టలేదు. కారణం ఏంటంటే రక్షించబడ్డాడు కానీ క్రైస్తవుడు అనబడిన ముద్రలు కానీ ఆ లక్షణాలు లేవు వారిలో. అందుకే వారు చూశారు, వెళ్ళిపోయారు. మరి వారిలాగా వెళ్ళిపోయిన మనలో ఉన్నామేమో. ఆ యాజకుడిలాగా, లేవీయుడిలాగా అన్యుడు అనబడిన వాడు వచ్చాడండి. వచ్చిన తరువాత కొట్టిమించలాడుతూ తన ప్రాణాన్ని కాపాడడానికి మా తమ్ముడికి చివట రక్తం వచ్చేసింది. ఆ తలకి గాయం తగిలింది కానీ బయటికి ఎంత కనపడటం లేదు. లోపల జరిగింది. లోపల జరిగితే ఒక అరగంట సేపు ఎవరు కూడా సంచారం లేదంట మనుషులు. అయినా సరే నేను అనుకుంటున్నాను, దేవాది దేవుని యొక్క ప్రేమ, కృప, ప్రార్థన ద్వారా నా తమ్ముడు బ్రతికాడని నేను నమ్ముతున్నాను. మీరందరూ చేసే ప్రార్థన దానికి సాక్షి. కేవలం అరగంట సేపు పడిన తరువాత ఆ డాష్ ఇచ్చిన తరువాత అనగలుగుతే అవతల వాడు గుర్తించిన తరువాత అరగంట వరకు భూ సంచారంలో ఆ మనుషులు ఎవరూ లేరంట. అక్కడ ఏ బండి సదుపాయం లేదంట. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆయన బండి మీదే వేసుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లారట, పార్వతీపురం. కానీ దీని అంతటికీ నేను నమ్ముతున్నాను, నా యేసయ్య మీ అందరు చేసే ప్రార్థనలో విన్నాడు. అయితే ఇక్కడ సమరయుడు అనబడిన ఆయన ఏ మాటలు విన్నాడో
ఎప్పుడు ఏ మాటలు విన్న ద్వారా యేసయ్య నామములో ఆ ముద్దకి వెళ్ళి పడి ఉండేటువంటి ఆయన్ని చేర్చుకున్నాడు. అది ఎంత మాధుర్యం అండి. మరొక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏంటంటే, ఆ పూట కూలి వాని యొక్కకు వెళ్ళి ఆయనకు అప్పగించిన తరువాత గడుస్తుండే 1-2 గడిచిన తర్వాత ఏమైనా సరే ఆయనకు 1-2 కాసులు ఇచ్చిన తరువాత ఇంకా చాలకపోతే మరలా నేను వచ్చి, లేదా ఎంత చక్కని మాట అండి. అంటే ఒక బాధ్యత, సంఘం ఉంది కనుక సంఘంలో ఒక బాధ్యత, సంఘంలో ఉండేటువంటి నీవు నేను కూడా ఒకరి పట్ల ఒకరము ప్రేమానురాగము, దయ, జాలి, కనికరము ఇలాగ చూపించుకోగలిగితే యేసయ్య నీ ద్వారా మహిమపరుస్తాడు అనేటువంటి విషయాన్ని గ్రహించారు. నన్ను కనపరచు వారిని నేను అబ్బా, ఈ సూత్రాలు మనకు కావాలండి. నేను అవతల పట్ల కనికరం చూపెడితే దేవుడు నా పట్ల కూడా కనికరం చూపుతాడు. ఒకరి పట్ల నేను దయ చూపగలిగితే, ఈ నక్షత్రం అనబడిన ఎస్తేర్ ఉంది, ఆమె యూదుల పట్ల ఒక సిద్ధాంతం కలిగి ఉంది. నేను ఏదైనప్పటికీ కూడా నా దేవుని ప్రజైనటువంటి వారిని ఈ యొక్క పరిస్థితిలో, ఈ దుస్థితిలో నుంచి నేను బయటకు తీసుకురావడమే నా విజయము అని యేసయ్య నామములో అనుకుంది. కారణం ఏంటి? వారితో ఈమెతో కూడా వారు ఉన్నారు కనుక నా బాధ్యత. నేను రాజు దగ్గర ఉన్నాను, నేనేం చెప్పినా రాజు చేస్తాడు కనుక వారిని నేను తప్పిస్తాను. నీకుండేటువంటి బాధ్యత. నా సంఘము నేను క్రైస్తవుడిగా ఉండేటువంటి నా సంఘములో అనేక మంది ఉన్నారు కనుక మేము ఒకరి పట్ల ఒకరి బాధ్యతలు నిర్వర్తించేవారమై ఉండాలి. బాధ్యతలు నెరవేర్చేవారమై. ఇది దేవుని నియమము, నిబంధన, కట్టడ, విధి అన్నటువంటి విషయాన్ని గ్రహించుకోగలిగితే యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతుండే మాట, క్రైస్తవుడిగా నేను సంఘములో ఉన్నాను కనుక నా సంఘమే నాకు ధైర్యము, నా సంఘమే నాకు ఆదరణ, నా సంఘమే నాకు ఉపశమనము, నా సంఘమే నాకు అన్ని విధాల సహాయము. ఇదే పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘము. ఈ సంఘములో ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక ఆయనతో మన సహవాసము ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరు దయ కలిగిన వారంగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగం కలిగిన వారంగా ఉండాలి, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి, ఒకరిని ఒకరు కనపరుచుకోవాలి. ఇది నా బాధ్యత అని నీవు అనుకోగలిగితే నీ ద్వారా దేవుడు మహిమ పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ద్వారా నీవు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడగలిగితే ఈ మాటలను నీ హృదయంలోకి స్వీకరించి కళ్ళు మూసుకోగలిగితే ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ కొద్ది మాటల్లో మనందరం ఇక్కడ దీవించి ఆశీర్వదించింది కనుక ఆమె ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము ఫలించినట్లుగా మన మధ్యలో ఉండే ప్రభుత్వ ప్రియులారా కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వందనాలు. జీవాధిపతి యేసు, మీ స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడా, మీకు వందనాలు. దేవుని కుమారుడా, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ మాటలు వినడానికి వింటున్న వారందరి బట్టి మీ స్తోత్రాలు. వారందరూ ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశీర్వదించండి. మీ పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యములకు సిద్ధపరిచి మీరే మహిమ పొందమని, ప్రతి అవసరత మీకు ధన ఐశ్వర్యంలో తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటూ చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.